మీరు పాడమే కాదు రాస్తామని కూడా విన్నారు. అవును. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసి ఉంటారన్న? ఇప్పటి వరకు రాసినవి అయితే ఒక 20-30 దాకా ఉండొచ్చు, కానీ ఇంకా బయటికి రాలే. అంటే ఎక్కువ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు? నేను అంటే నాకు ఒక సందర్భం, అంటే ఏదన్నా చూసినప్పుడు అరే ఇది ఇట్లా అలాంటి సందర్భం. ఒక్కొక్క కవి కొంతమంది కవులు ఎక్కువగా ప్రేమకు విలువ ఇస్తారు, ఇంకొక మంది కార్మికులకు ఇస్తారు, ఇంకొక మంది ఇట్లా ఒక పార్టీకి ఇస్తుంటారు. ఓకే, నేను అన్ని కోణాలలో అంటే నాకు ఎక్కువగా బహుజనవాదం, ఆ తర్వాత లవ్ సాంగ్స్ కూడా రాశాను. ఇంకా కొన్ని సమాజంలో కొన్ని రుగ్మతలు ఉంటాయి, ఆ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపాలంటే మాట కంటే పాట తొందరగా రీచ్ అవుతుంది ప్రజలకు అనే ఆలోచనలో రాయడం. అంటే తెలంగాణ ఉద్యమం వరకు చాలామంది కవులు కళాకారులు రాస్తుంటే వేదికల మీద మనం పాడుకుంటూ పోయినాం, కానీ నాకు అనిపించింది పాట ఒక్కటే కాదు, రాయడం కూడా మనకు అనుకుంటే గాంధీ ఉన్నది. అంటే ఒక వేదిక దగ్గరికి పోయే సమయానికి అక్కడ కాన్సెప్ట్ ఏంది అనేది కూడా తెలియకుండా పోయి 2-3 గంటలు స్టేజ్ ప్రోగ్రామ్ నడిపించే అంత సత్తా ఉన్నోళ్ళం, దమ్మున్నోళ్ళం. ఏదన్నా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఓ పల్లవి 4 లైన్లు, ఓ చరణంలో 4 లైన్లు, మొత్తానికి ఓ 3-4 చరణాలు పల్లవి తీసుకుంటే ఓ 16 లైన్లలో మనం అనుకున్న కాన్సెప్ట్లో ఎట్లా మెప్పించలేమా ఆ యతి ప్రాసలతో అని ఒక ఆలోచనతో బహుశా అంటే అంబేద్కర్ మీద 2000 రాసిన, కాకపోతే ఆ పాట ఇప్పుడు నాకు అంత గుర్తులేదు. మీరు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాట బాగా మొన్ననే రాజ్యాంగం, కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నప్పుడు అసలు ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేసిండ్రు అనేది అది రాయడం జరిగింది. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం, 80 ఏళ్ల స్వాతంత్ర్య బలం ఏ వర్గానికొచ్చే కూర్చబలం, 76 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం, తరతరాలుగా పాలకులై అడుగు అడుగునా ఎన్నడు ఇక ఎన్నడు అరే ఎన్నడు పూర్తిగా అమలు చేసిన భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తుంది సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం, ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చూస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికి గుత్తాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతికి ఇస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతికి ఇస్తిరి, కోటి కొలువుల ఆశలు చూపి మాటలతో గడుపుతుంది, ఎన్నడు ఇక ఎన్నడు అరే ఎన్నడు పూర్తిగా అమలు చేసిన భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తుంది సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం. ఇట్లా 3-4 చరణాలు ఉంటుంది. అయితే మీలో అన్ని కోణాలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అటు పోయి విప్లవం అంటున్నారు, అటు పోయి మళ్ళీ తర్వాత బాబాయ్ ఒకసారి ఎర్రజెండాలకు పోయి ఇచ్చారు, తర్వాత బహుజనవాదం అంటున్నారు, తర్వాత అంబేద్కర్ అంటున్నారు, మళ్ళీ అన్ని సంఘాలతో మేము కలిసి పనిచేసినాం అంటున్నాం. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక సంఘం పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ చెప్తా, వాళ్ళకి సంబంధించిన పాట పాడాలి మీరు. ఖచ్చితంగా. ఇప్పుడు ముందుగా గద్దరన్నతో స్టార్ట్ చేద్దాం. గద్దరన్న పాట గద్దరన్న ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమంలో బాగా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము అమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము అమ్మ నీ ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయొల్లా తెలంగాణమా ఆకలికే
ఒకటా ఇంకా ఎన్ని? నెక్స్ట్ గోరెటెంక. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. అరే జజ్జన్క జన్నాని జనం పాట పాడుతాను, రేలా రే రే అని రేలా పాట పాడుతాను, నీ పాటల్లో పదములవుతను మాయమ్మాలార, మీ పాదాలకు గజ్జెలవుతను మాయమ్మాలార. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. నెక్స్ట్ గోరెటెంక. గోరెటెంకన్. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆహా గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న సిన్నదున్నయో, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న సిన్నదున్నయో, గల్లీ సిన్నది. సెకండ్ హ్యాండ్, ఆహా సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దం ఎంతో హింసరా, సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దం ఎంతో హింసరా, లోటలరా లేసినట్లు లొడలొడ వినిపించదో, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నదున్నదో, గల్లీ సిన్నది. నెక్స్ట్ విమలక్క. విమలక్క. ఆడుదాం డప్పుల్ల దరువైరా, తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, అల్లే తెలంగాణ పాట పాడరా, కోలాటము జన కొప్పైరా, దూలంటూ అల్వాపై ఆడుదాం డప్పుల్ల దరువైరా, అల్లే తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, అల్లే తెలంగాణ పాట పాడరా. నెక్స్ట్ అరుణోదయ నాగన్న. నాగన్న అనగానే, నాగన్న అంటే చాలా పాటలు ఉన్నాయి కానీ అన్నయ్య నాకు పెద్దగా ఈ మధ్యలో బాగా నచ్చింది. శ్రీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రొల్లగడ్డ, కొమురండి మై కొయ్యల్ల పల్లెల్లో జెండా చేరిందో రొల్లగడ్డ, అదరెలే బెదరెల చిరునవ్వు చెదరెలే, అదరల బెదరెల చిరునవ్వు చెదరెలే. నెక్స్ట్ ఏపుడు సోమన్. ఏపుడు సోమన్న. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, తెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ అడగబట్టి, చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరబెట్టిన కొడుకులు కామంతో వెంటబడి, కల్లులనక పిల్లలనక జరబట్టి జరుపుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. నెక్స్ట్ కిషోర్ అన్న, నిర్నాల కిషోర్ అన్న. కిషోర్ అన్న ఎట్లున్నవే పల్లె కానీ మొదలు పెట్టుకుంటే చాలా ఒకటి బాగా నాకు బాగా ఇష్టమైన పాట కిషోర్ అన్న. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కళ్ళు మోస్తివా ఓ సైనికుడా, ఆ కోసం ప్రాణాలిస్తివా, కార్గిల్లో కళ్ళు మోస్తివా ఓ సైనికుడా, ఆ కోసం ప్రాణాలిస్తివా,
దేశం కోసం నిన్ను దేవానును చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశం కోసం నిన్ను దేవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూతివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, కార్గిల్లో కన్ను మూతివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. నెక్స్ట్ గర్జన అన్న. గర్జనన్న మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా, మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా వంక చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా, నేల వంక వచ్చిన నెలవంకనేమో కోయిలాలో కోయిలమ్మలాలో, నిండి నా కొరకెవి వచ్చనేమో కోయిలాలో కోయిలమ్మలాలో, కలనో వరము కలవరమేనో కోయిలాలో కోయిలమ్మలాలో, ఎన్నెన్ని జన్మల బంధం మనలో మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా. జానపదం. నెక్స్ట్ గ్యారె యాకన్న. గ్యారయ్య కన్నా అంటే ఆయన రాసుకున్న పాటలలో ఇప్పుడు దాకా ఒక పాట వినిపించిన, ఇప్పుడు మొన్నదాకా సీఎం రేవంత్ రెడ్డి గారు అవును. సీఎం కాకముందు ఎలక్షన్ల ముందు అవును. 2023 ఎలక్షన్ల ముందు రెడ్డి సభలో అనుకుంటా, రెడ్డిల బహిరంగ సభలో ఏలితే వెలమలు ఏలాలే ఈ రాష్ట్రాన్ని, లేకపోతే రెడ్డిలు ఏలాలే, వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు, వేరే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు ఈ రాష్ట్రాన్ని వెళ్ళే సత్తా దమ్ము ధైర్యం కానీ లేదని అప్పుడు ఒక పాట రాసుకున్నాం. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించారన్నా, 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించారన్నా, ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వెలమ కమ్మ కాపు 4 గంటె 4 ఇండ్లు కూడా ఉండయన్నా, ఏ పల్లెకెళ్ళినా ఎక్కువ జనాభా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలేరన్నా, అధిక శాతం ఉన్న మనం అణిగి మణిగి ఉండుడేంది, అధిక శాతం ఉన్న మనం అణిగి మణిగి ఉండుడేంది, ఎక్కువ వాళ్ళమంటూ వాళ్ళు ఎగిరెగిరి దూకుడేంది, ఏకమయ్యి ముందుకెళ్తే ఎదురేదిరన్న మనకు బెదురేదిరన్న, ఎక్కువోళ్ళం అనేటోళ్ళే తక్కువగా లేరా తలదించి బతకలేరా, 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించరన్నా, కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు, కూడి ఉన్న మనలనేమో కుట్రలతో చీల్చుతుండ్రు, కుక్కకు బొక్కేసినట్టు మనోళ్ళనే మలుపుకుండ్రు, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్నా, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్న, మనం గానకుంట బతుకు అంధకారమైతదన్నా, ఇక నన్న కళ్ళు తెలిసి కలిసి నడవరన్నా, కసి మీద లేవరన్నా, మన కులాల ఐక్యతకై దండు గట్టరన్నా, దొండవరవేయరన్నా.